గుమస్తా దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఒకటే క్వాలిఫికేషన్ డిగ్రీ కదండి. అలాగని నేను ఐఏఎస్కి ఆ రేంజ్ కాదండి, గుమస్తా రేంజ్ కూడా కాదు, ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అనుకునే వాళ్ళకి మిడ్ లెవెల్ జాబ్స్ కొన్ని ఉంటాయండి. డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్. అసిస్టెంట్ కమాండెంట్ అంటారు. సెంట్రల్ ఫోర్సెస్లో జాబ్ అండి. గ్రూప్ ఏ ఉద్యోగం అంటే లెవెల్ 10 పే ఉంటుంది. ₹1,00,000 పైన జీతం. గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఇక్కడ మనం ఏసీపీ డిఎస్పీ అంటాం చూడండి, ఆ ర్యాంక్ ఉద్యోగం అక్కడ అలా పిలుస్తారు, అసిస్టెంట్ కమాండెంట్ అని. ఎక్కడ అంటారా? బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్ ఇలాంటి సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం. అక్కడ చాలా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఉద్యోగం. ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 357 పైన పోస్టులు ఉన్నాయండి. రెగ్యులర్గా ఈ బ్యాంకింగ్ జాబ్స్ దగ్గర నుంచి న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీ, కాస్త ఇంగ్లీష్ మీద, జనరల్ స్టడీస్ మీద పట్టున్న వాళ్ళు కొట్టేసే అవకాశం అయితే ఉంటుందండి. సో మరి ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది, మిగిలిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇక మరి ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంటి ఉద్యోగం కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ కూడా చూస్తారు. మనకి కూడా ఉండాల్సిన ఒడ్డు పొడుగు అవన్నీ ఉండాలి, అవి కూడా ఇస్తున్నాను. ఎగ్జామ్ వచ్చి 2 పేపర్లుగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ అంతా కూడా జనరల్గా మన మెంటల్ ఎబిలిటీ అంటాం చూడండి, దాన్ని టెస్ట్ చేస్తారు. ఇక్కడ మామూలుగా జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. అంతా ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఆబ్జెక్టివ్ టైపు ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తారు, మైనస్ మార్కింగ్ కూడా ఉంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ పేపర్కి తీసుకుంటారు. ఆ సెకండ్ పేపర్లో ప్యూర్లీ జనరల్ స్టడీస్ ఎస్సే ఉంటుంది. దీంతోపాటు ఒక పార్ట్ ఏమో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది అన్నట్టు. సో మరి నేను ఈ రకమైన నాలెడ్జ్ నాకుంది, ట్రై చేస్తాను అనేవాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎవడు అంటే, జీవితంలో ఫెయిల్ అయ్యేవాడు ఎవడు అంటే ట్రై చేయని వాడండి. దయచేసి ఒకసారైనా ట్రై చేయండి, పోయేదేమీ లేదు కదా, మంచి అనుభవం వస్తుంది. మీ టైం బాగుంటే, బాగా కష్టపడితే, పర్ఫెక్ట్గా లాజికల్గా కృషి చేస్తే ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. మంచి జీతం, మంచి హోదా ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి నాకు ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ పోలీస్ రిలేటెడ్ యూనిఫామ్ జాబ్ చాలా ఇష్టం అండి. ఇంట్రెస్ట్ అనే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి అవకాశం అండి. ఎందుకు చాలా చాలా మంచి అవకాశం అంటే, మహా అయితే కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటివే కదా ఎక్కువ పడుతూ ఉంటాయి. అలాంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ వస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇక రెండోది, త్వరలోనే మన వాళ్ళు మాక్ మెంటర్ అని చెప్పి ఫ్రీ మాక్ టెస్టులు మన ఫాలోవర్స్ కోసం ఇస్తా అన్నారు. వాళ్ళ స్వార్థం ఏంటంటే మనం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, మీరు ఇస్తారని చెప్పి ఇస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మీ నెంబర్లు కొంతమంది మెన్షన్ చేశారు. వాళ్ళందరినీ వాళ్ళకి పంపిస్తే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. సో మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ రకంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మిస్ చేయొద్దు.